అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మా పప్పు చూపిద్దాం అనుకుంటున్నాను. నా పేరు శ్రీలత, మా అమ్మాయి కవిత్రేణి అండి. సో ఇది వచ్చేసి మష్రూమ్ ర్యాప్, దీనిపైన పప్పులో నుండి పెట్టాను స్మాల్ని. సో ఈ ఉగాది కదా అని చెప్పేసి పసుపు పెట్టానండి. ఉప్పు ఇక వచ్చేసి పూలు మా అమ్మాయి అనిపించింది. మేబీ చూపిమా కవిత కవితను రండి రండి మా ఇంటి ఊరికి రండి. మా అమ్మ అండి దివాళి రండి రండి. ఇది మా 5 సీటర్ సోఫా అండి. 5 సీటర్ దూరం నుంచి ఇచ్చి మొత్తం నీట్గా దూరం నుంచి మస్తు కావాలి. 5 సీటర్ సోఫా అండి వచ్చింది. ఇది వచ్చేసి ఈ కార్నర్లో పెట్టి ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టామండి ఈ కార్నర్లో. ఇది వచ్చేసి కర్టన్స్ అండి. కర్టన్స్ వైట్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం. అటు సైడ్ వైట్ ఎల్లో కాంబినేషన్స్ తీసుకున్నాం. అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇచ్చానండి. ఇది ఇంకా ఆర్టిఫిషియల్ కార్నర్. ఇదిగోనండి ఇది ఆర్టిఫిషియల్ కార్నర్. ఇక్కడ వచ్చేసి ఒక దివాన్ సీట్ ఇచ్చానండి. ఇది దివాన్ సీట్ అండి. సో ఇది వచ్చేసి వైట్ కలర్ చేస్తున్నాను. కొంచెం వైట్ చూస్తే మనకి భూమి అనేది విషయాలు కావాలి. సో ఆ కలర్స్ కోసం యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి అమ్మ చెప్పండి కాఫీ టేబుల్. ఇది ఒక ట్రే అరేంజ్ చేశానండి. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ బాత్, స్మాల్ ఫ్లవర్ బాత్ ఇచ్చాను. లుక్ బాగుంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ చేసావా? ఇది మా టీవీ ఏంటండి? ఇది మా టీవీ ఇది వచ్చేసి ఇది వాటర్ ప్లాంట్ అండి. ఇప్పుడు నీళ్ళు పోయిందంటే యాక్చువల్లీ వాటర్ ప్లాంట్ బాగుంటుంది. ఇది వచ్చేసి రూమ్ స్మెల్ కోసము పోయి స్మెల్ ల్యాంప్ లో యూజ్ చేశారండి. ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే మనకి రూమ్ అంతా స్మెల్ వస్తుందండి. ఇది వచ్చేసి మా వాల్ కోసం ఇది పెట్టామండి. ఇక ఈ ర్యాక్ వచ్చేసి మా చిన్న పిల్లలకి బుక్స్ కి దాని గురించి అండి. ఈ చిన్న పిల్లల బుక్స్ ఇవన్నీ టాయ్స్ అండి. ఇవన్నీ టాయ్ మా అమ్మాయి గారి బుక్స్ ఇవన్నీ కూడా మా అమ్మాయి గారి టాయ్స్ ఇవన్నీ ఆ ర్యాక్ అండి. ఇది యూజ్ చేశాను. ఇది వచ్చేసి మన యూనిట్ అండి. సామ్సంగ్ ది స్మాల్ చిన్న సైజు యూనిట్ షార్ప్ అండి, స్మాల్ సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ర్యాక్స్ అండి. జస్ట్ పిల్లల్ని అరేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చెప్పులు ఇది చెప్పు ఇది వైట్ గ్రీన్ రెడ్
ఇది వచ్చేసి బుద్ధ విగ్రహము. ఆ కవితకి చాలా ఇష్టం అండి. లైక్ కవితని ఇది ఇంకో సైజ్ ట్రావెల్ కాదండి. సో పైన ఇది కవితని పెయింట్ చేసి స్మాల్ గా పెయింటింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ వచ్చేసి ఒక ఫ్యాషన్ కవర్ ఇచ్చారండి. దీనిలో మా అమ్మాయి పైన వచ్చేసి మా అమ్మాయి మా అబ్బాయి అండి. ఇది వచ్చేసి ఇది మేము కన్యాకుమారికి వెళ్ళినప్పుడు ఇది బ్లౌజెస్ షర్ట్ యూజ్ చేసింది. ఇది వచ్చేసి దుర్గాదేవి అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద దాకా అన్ని కూడా బుద్ధుడి రిలేటెడ్ ఉంటాయండి. ఇది వచ్చేసి అన్ని స్మాల్ బుద్ధాస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి చెప్తాం. ఇది వచ్చేసి చిన్నది కృష్ణుడు అండి. కృష్ణుడి మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి. ఈ చిన్నది వచ్చేసి మేము కన్యాకుమారికి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నామండి. ఈ ప్యారెట్ ఇవన్నీ ఉంటాయండి. ఇది మా ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుందండి. ఇవి అన్ని పిల్లలవి అండి. మా అబ్బాయి బుక్స్ అన్ని అరేంజ్ చేసుకుంటాను. ఈ కింద ర్యాక్ వచ్చేసి పెన్సిల్స్ అన్ని పెట్టుకున్నానండి. ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుందండి. ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఓవరాల్ వ్యూ ఇదండి. ఈ పైన వచ్చేసి మా అబ్బాయి అదొకటి మా అమ్మాయి మా అబ్బాయి అది వచ్చేసి నేను మా అమ్మాయి అండి. లక్ష్మీదేవి విగ్రహం అండి. అది ఇది వచ్చేసి మా పిల్లలి ఫోటో అండి. ఇది వచ్చేసి వినాయకుడు ఓవరాల్ వ్యూ ఇదండి. మా టీవీ యూనిట్ నుంచి ఓవరాల్ వ్యూ. బర్త్డే ఫోటోస్ అనేవి అండి. ఓవరాల్ వ్యూ ఇది వచ్చేసి ఒకటి అరేంజ్ చేసుకున్నామండి సాయిబాబాది. ఓవరాల్ వ్యూ ఇది. ఇప్పుడు మా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి లివింగ్ రూమ్ అయిపోయింది. ఆన్ చేసావా? ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇది క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్ లో ఇది వచ్చేసి మేము ఇది హైదరాబాద్ ఇది మిక్సర్ గ్రైండర్ అరేంజ్ చేసుకున్నానండి. సైడ్ వచ్చేసి ఇంకోటి ఇది వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్స్ అనేది పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎగ్స్ రిలేటెడ్ పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మామూలుగా కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ దానికోసం దీనికోసం ఈ ట్రే యూజ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి అప్డే బాక్స్ చెప్పి మళ్ళీ వీడియో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇది వచ్చేసి జస్ట్ మీకు రాత్రి ఇస్తాండి ట్రేస్ అని పెట్టేస్తున్నాను. అవి వచ్చేసి కప్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి జ్యూసెస్ గ్లాసెస్ అండి. జ్యూసెస్ గ్లాసెస్ మళ్ళీ కాఫీ కప్స్ ఆ పైన వచ్చేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తానండి. చిన్నది ఇక్కడ దేవతాది విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. చిన్నది దేవుడిని ఇక్కడ పెట్టుకున్నాను ఈ సైడ్ లో. సో నెక్స్ట్ వచ్చేసి అవి ఇదేంటమ్మా మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుళ్ళ సామాన్స్ ఇవన్నీ కర్పూరం ఇవన్నీ కూడా ఈ కింద అరేంజ్ చేస్తున్నామండి. ఇక్కడ ఏమైనా మిస్లీనియస్ అన్ని కూడా అరేంజ్ చేస్తామండి. ఇటు సైడ్ వచ్చేసి
ఒక చిన్న టీపాయ్ పెట్టాను. మా అమ్మాయి ఏమైనా రాసుకోవడానికి పెయింటింగ్ యూజ్ చేసుకోవడానికి ఈ టీపాయ్ యూజ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ వాజ్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము డైనింగ్ టేబుల్ ఒకటి ఆర్డర్ ఇచ్చామండి, అది రావడానికి టైం పడుతుంది. ఆ డైనింగ్ టేబుల్ కానీ వస్తే ఇది మాత్రం అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ అండి. వాల్పూల్ అండి, 3 doors అండి. ఇది వచ్చేసి ఏంటంటే మామూలుగా ఫ్రూట్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను. కింద వచ్చేసి ఇదండి, ఈ ఓవరాల్ గా ఇవన్నీ కూడా నేను ఒక షీట్స్ అన్ని ప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. ఏంటమ్మా బాక్స్ అలాగే ఇంకా మ్యాంగోస్ అవన్నీ ఉండండి. ఇది వచ్చేసి డీప్ ఫ్రీజ్. దీనిలో వచ్చేసి అన్ని మనము ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పెట్టున్నామండి. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. వచ్చిందా డైనింగ్ టేబుల్? ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి. డైనింగ్ టేబుల్ ఓవరాల్ వ్యూ. దూరం నుంచి ఏమంటేమో ఇది డైనింగ్ టేబుల్ ఓవరాల్ వ్యూ అండి. ఇటు సైన్ ఇన్ చేస్తే ఇచ్చింది. ఇది ఆఫ్ చేస్తాను. ఒక్కలేదా? నువ్వే ఆఫ్ చేసి ఇప్పుడే నొక్కాలి. అవునా? అది వచ్చిందే రాలేదని మనం చెప్తాం. ఇవన్నీ లైట్ అయ్యమ్మా. ఇది వచ్చేసి మా షింక్ అండి. ఇది మా షింక్. అవుతుంది, రికార్డ్ అవుతుందా? ఇది ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి మామూలు ఇది మేము చేయించుకున్నామండి. ఈ బెడ్ వచ్చేసి మేము బయట చేయించుకున్నాం. ఇది కొన్నది కాదు, ఇది 10 years బ్యాక్ అప్పుడు మేము చేయించుకున్నామండి. సో సింగిల్ కార్స్ 2గా చేయించుకున్నాము. ఇది మ్యాట్రెస్ మాత్రం అప్పుడే కొన్నానండి. సో ఇలా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది. చూడమ్మా, చూడమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మా పెళ్ళప్పుడు కొట్టిందండి బీరువాలు. ఈ బీరువాలు పిల్లలవి ఐ మీన్ ఇంపార్టెంట్ బట్టలు, పట్టు చీరలు, ఎప్పుడైనా పార్టీ వేర్ అన్నీ కూడా దీనిలో పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక విండో అండి. ఈ కర్టన్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. దూరం కర్టన్స్ ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇది కూడా నేను అమెజాన్ తీసుకున్నాను. ఒక విండో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా పిల్లలది ఇది టేబుల్ అండి. ల్యాప్టాప్ టేబుల్, స్టడీ టేబుల్ ఇవన్నీ అండి. ఇది ఒక ల్యాప్టాప్ మా అబ్బాయిది, మా అమ్మాయి వాళ్ళు యూజ్ చేస్తుంటారు. మా అమ్మాయిది ఒక కింద మా అబ్బాయి బుక్స్ పెట్టుకున్నాడండి. ఇవి వచ్చేసి మా అమ్మాయి టాయ్స్, అది ఏమంటారు టడ్డీ బేర్స్ అది ఒకటి పాపది. నెక్స్ట్ కిచెన్ టాయ్ ఒకటి. ఇది వచ్చేసి బుక్స్ మా అబ్బాయిని. ఇవి వచ్చేసి 2 టేబుల్స్ అండి, 2 చైర్స్ అండి. ఇవి కూర్చొని పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటారు. మా పిల్లలు దగ్గర ఆడుతూ ఉంటారండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కబోర్డ్స్ అండి. ఈ కబోర్డ్స్ లో అన్ని కూడా ఈ ర్యాక్ లో అన్ని మా అబ్బాయి ఉంటాయండి. ఈ 2 ర్యాక్స్ లో ఇదేమో మా అబ్బాయి ర్యాక్ అండి. ఇదేమో మా అబ్బాయి ర్యాక్. మా అబ్బాయి వన్ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మా అమ్మాయివి ఈ ర్యాక్ లో ఉంటాయండి. నెక్స్ట్ కింద ర్యాక్స్ లో అన్ని కూడా మా అమ్మాయివి 2 ర్యాక్స్ లో మా అమ్మాయి ఉంటాయండి. పైన 2 ర్యాక్స్ లో మా అబ్బాయి ఉంటాయి. ఇవి మామూలు ఏమైనా ఉంటాయండి. ఇది ఒక దానిలో ఇలా అరేంజ్ చేస్తున్నారండి. ఇంకో దానిలో వచ్చేసి ఇవేమో బెడ్షీట్స్ అండి. ఇంకొక ర్యాక్ లో డైలీ అది అక్కడ మార్చేదానికి. ఇవి దాని కుషన్ కవర్స్, ఇవన్నీ కూడా కర్టన్స్, ఇవన్నీ కూడా బెడ్షీట్స్, దిండు కవర్లు, ఇవన్నీ కూడా ఈ ర్యాక్స్ లో అరేంజ్ చేసుకున్నానండి. ఇది ఓవరాల్ గా ఇది కూడా ర్యాక్స్ అండి. ఇవన్నీ కూడా ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుందండి. పైన వచ్చేసి మేము ఆ వినాయకుడిని, నెక్స్ట్ వచ్చేసి సాయిబాబాని రెండింటిని కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి. ఇది ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇలా
ఇది వచ్చేసి ఇలా ఉంది. ఓవరాల్ వ్యూ ఇదండి. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అండి, కంబైన్ బాత్రూమ్ అండి. బయట ఉంటుంది ఇది, అందరికి ఇది వ్యూగా ఉండేటట్టు ఉంటుంది ఓవరాల్ గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా బెడ్రూమ్. సో ఈ మా బెడ్రూమ్ లో ఇది ఇట్లా ఉంటుంది. ఇది కూడా మేము చేయించుకున్నామండి. కాట్ కొంచెం పెద్ద కాటే అయింది. సో కాట్ ఇది నుంచి ఇలా ఉంటుంది కాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి కబోర్డ్స్ అండి. ఈ కబోర్డ్స్ లో డైలీ యూజ్ చేసినవి, దిండులు, ఇవన్నీ కూడా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్లీ మావే అండి. బట్టలు ఇవన్నీ ఉన్నాయి, లెగ్గిన్స్ ఇవన్నీ కూడా. ఇటు సైడ్ కూడా మా బట్టలే ఉన్నాయి మోస్ట్లీ. ఇవన్నీ కూడా మావే ఉన్నాయండి మోస్ట్లీ. ఇవన్నీ కూడా అవి కాస్మెటిక్స్ వేరు ఇవన్నీ ఉన్నాయి ఈ ర్యాక్స్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ఇదేమంటారా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఓన్లీ ఒక మిర్రర్ ఒకటే వచ్చింది. ఈ మిర్రర్ ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్నది అది ఇవ్వలేదండి. నేనైతే ఒకటి ఇలాంటిది ఉండింది మన ఇంట్లో, దీని మీద అరేంజ్ చేసుకున్నాను. ఇవేమో కోమ్స్ అండి. ఇవి వచ్చేసి అదే పౌడర్స్ అవన్నీ కూడా ఇండివిజువల్గా ఇక్కడ అరేంజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ అనేది కూడా ఇక్కడ పెట్టానండి. మోస్ట్లీ ఇలా ఉంటుందండి మాదంతా. ఓవర్ వ్యూ ఇలా ఉంది. నెక్స్ట్ ఇట్లా వస్తే ఇది ఒక టేబుల్ ఇచ్చారండి, ల్యాప్టాప్ టేబుల్ అండి. దీన్ని కూడా ఒక ఫ్లవర్ వాళ్ళు అరేంజ్ చేసింది. ఇది కూడా ఉందండి. ఇది వచ్చేసి మా వాక్యూమ్ రోబోట్ అండి. ఈ వాక్యూమ్ రోబోట్ ఇలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను ల్యాప్టాప్ కిందేమో ప్రింటర్ అండి. ఇది వచ్చేసి ఒక చిన్నది ఇటు పక్కదండి నేను యూజ్ చేసుకునేది. ఇది వచ్చేసి ఈ మూడు వచ్చి ఇట్లా చిన్న తీసుకుని చిన్న చిన్న నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నాను. అది మా ఏసీ అండి, టైటన్ ఏసీ. అది మేము 4 years బ్యాక్ తీసుకున్నాం. అది బాగుంది. ఇంకొక ఏసీ కూడా ఉంది, అది కూడా పెట్టాలి, ఇంకా అరేంజ్ చేయాలండి. కొత్తది హౌస్ అనమాట ఇది. సో ఇది ఒకటండి. ఇటు సైడ్ వస్తే ఇది వచ్చేసి బీరువా అండి. ఈ బీరువాలో మోస్ట్లీ మా వారి బట్టలు ఉంటాయండి. ఈ బీరువాలో మొత్తం మా వారి బట్టలు ఉంటాయండి. ఇది ఒక బాత్రూమ్ అండి. ఇది మామూలుగా అటాచ్ బాత్రూమ్. మా ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుందండి. సరే కవి మా నన్ను తీస్తావా ఫోటో దూరంగా? ఇవన్నీ చూపించాలంట. ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుందండి. ఓవరాల్ వ్యూ ఉండండి ఇట్లా ఉంటుందండి ఓవరాల్ గా. ఇదిగో ఇది వాక్యూమ్ రోబోట్ అండి. ఇది స్వీపింగ్ చేసే వాక్యూమ్ రోబోట్. అవుతుంది చెప్పు ఇలా స్వీప్ చేస్తుందండి. వాటర్ లేవని అడుగుతుంది.